గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గ్రూప్ 4 కంప్యూటర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ విభాగంలో మనకి అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క చైర్మన్స్, డైరెక్టర్ జనరల్స్, సెక్రటరీ జనరల్స్ ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అడుగుతుంటాడు. అందుకనే మనం ఈరోజు ఈ యొక్క టాపిక్ని తీసుకున్నాము. లేటెస్ట్ చూద్దాం ఒకసారి మనం. ఓకే, సెక్రటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు? ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఎవరైనా కూడా మనం అడుగుతుంటారు. ఆంటోనియో గుటెరస్. ఓకే, డిప్యూటీ సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్. జనరల్గా సెక్రటరీ జనరలే అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. కొంచెం టఫ్గా ఎగ్జామ్ ఉండాలనుకున్నప్పుడు డిప్యూటీ కూడా అడుగుతాడు. అమీనా జే మహమ్మద్ మనకు డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఓకే, డైరెక్టర్ జనరల్ యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆద్రే అజౌలే గుర్తుపెట్టుకోండి. యునెస్కో అబ్రివేషన్ కూడా అడుగుతుంటాడు ఫ్రెండ్స్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన ఆఫీస్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. ఇది కూడా అడుగుతుంటాడు. 1946లో స్టార్ట్ చేయడం జరిగింది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆద్రే అజౌలే. ఓకే, డైరెక్టర్ జనరల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే FAO యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరైనా కానీ అడిగితే కు డోంగ్యూ, బాగా గుర్తుపెట్టుకోండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే డోంగ్యూ. అంటే ఫుడ్ బాగా తినకపోతే డెంగ్యూ జ్వరం వస్తుందని అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యూనిసెఫ్. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. యూనిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. స్థలాలు కూడా మనకు ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థల భాగాలు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యూనిసెఫ్ హెన్రిటా ఫోర్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, దీని యొక్క అబ్రివేషన్. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకు బిట్ వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క WHO. ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాలో ఉంది. జెనీవా. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్. చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగాడు, ఎందుకంటే కరోనాకు సంబంధించినటువంటి పాండమిక్ విధానంలో ఎక్కువ దీని యొక్క పాత్ర కీలకంగా కూడా ఉంది. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ జనరల్ వచ్చేసి మతియాస్ కార్మెన్ గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి జోన్ డోనోగవా. ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు, అయినా ఒకసారి చూసుకోండి. ప్రెసిడెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇది ఒకసారి చూసుకోండి. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ మసడ్ సుగు అస్కవా. ఇది ఇంపార్టెంట్. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్కి అకిన్ అడిసినా. ఓకే, ప్రెసిడెంట్ వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది కూడా మీకు ఇంపార్టెంట్ అనేటువంటిది. డేవిడ్ మాల్పాస్, వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్. కామన్వెల్త్ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి పాట్రిసియా స్కాట్లాండ్. కామన్వెల్త్ ఇది కొంచెం నేర్చుకోవాల్సి ఉన్నటువంటిది. ఓకే, IMF వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మేనేజింగ్ డైరెక్టర్, IMF అబ్రివేషన్ కూడా చాలాసార్లు RRBలో NTPCలో అడిగాడు. ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటిది. ఇది క్రిస్టిలినా జార్జివా, చాలాసార్లు అడిగారు, ఇది గుర్తుపెట్టుకోండి. క్రిస్టిలినా జార్జివా మేనేజింగ్ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి క్రిస్టిలినా జార్జివా. సెక్రటరీ జనరల్ నాన్ అలైన్డ్ మూమెంట్. నామ్ సదస్సు ఎక్కడ జరుగుతుంటారు, ఇట్లాంటివన్నీ కూడా అడుగుతుంటారు. నామ్ అబ్రివేషన్ వచ్చేసి నాన్ అలైన్డ్ మూమెంట్.
ఇల్హామ్ అలియేవ్ గుర్తుపెట్టుకోండి. నామ్ యొక్క సెక్రటరీ జనరల్ నామ్ ఇల్హామ్ అలియేవ్. ఓకే. ఆఫ్రికన్ యూనియన్ వచ్చేసి ఫిలిక్స్ ఆంటోనీ సిస్కిడి. అంత ఎక్కువ అవసరం లేదు, ఒకసారి వినండి. ఓకే. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఎంఎల్ అజ్రఫ్, యాసిఫ్ బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్. ఓకే, అంత అవసరం లేదు. సెంట్రల్ సెక్రటరీ జనరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఒతాయిమీన్. ఓకే. ఒపెక్, ఇది ఇంపార్టెంట్ అండి. మహమ్మద్ సనుసి బర్కిందో, ఇది అబ్రివేషన్ అడుగుతుంటారు. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రోల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, దుబాయ్ కూడా ప్రధాన స్థావరం ఇది. మహమ్మద్ సనుసి బర్కిందో. ఒలింపిక్ కమిటీ, రీసెంట్గా జపాన్లో టోక్యో ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి, అందువల్ల ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్ అధ్యక్షుడు ఎవరంటే థామస్ బాచ్. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, థామస్ బాచ్. ఓకే. డైరెక్టర్ జనరల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది కూడా చూడండి, IAEA, ఇది ఇంపార్టెంట్. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. రఫెల్ మారియానో గస్సి, ఇంపార్టెంట్ అండి ఇది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ రఫెల్ మారియానో గస్సి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వకనోజ్ ఐవిలా. ఓకే. నాటో ఇంపార్టెంట్ అండి, నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్. జెన్స్ స్టాలిన్ గుర్తుపెట్టుకోండి. నాటోకి స్టాలిన్ అధినేత గుర్తుపెట్టుకోండి. జెన్స్ స్టాలిన్బర్గ్, కానీ స్టాలిన్బర్గ్ అని గుర్తుపెట్టుకోండి. నాటో సెక్రటరీ జనరల్ ఏషియన్. ఓకే. డాటో లిమ్ జోక్ హాయ్. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. నటాలియా కనెమ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ UNFPA, సెక్రటరీ జనరల్ ఆఫ్ సార్క్. ఇది ఇంపార్టెంట్ అండి, సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ అన్నమాట. 1985లో ఏర్పడింది. ఎసాలా రువాన్ వేరకోన్, ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి అచిమ్ స్టైనర్. ఓకే. అక్టాండ్ జనరల్ డ్యూరాంట్. ఓకే, ఇంపార్టెంట్ అని ఒక్కసారి మరలా రివైజ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ వచ్చేసి సెబాస్టియన్ కో. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సెబాస్టియన్ కో గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. IAAF ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్. సెబాస్టియన్ కో. ఒక అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఇంపార్టెంట్. అగ్నెస్ అల్లామార్ట్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, అమ్నెస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక UN కమిషనర్ ఫర్ రివ్యూస్ ఫిలిప్పో గ్రాండి, డైరెక్టర్ జనరల్ యునిడో లియా. ఓకే ఫ్రెండ్స్, ఇవి మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ముఖ్యమైనటువంటి వీటిల్లో IMF క్రిస్టలినా జార్జివా, వరల్డ్ బ్యాంక్ డేవిడ్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టెడ్రోస్ అథనోమ్. యూనిసెఫ్ వచ్చేసి 4 హెన్రిటా 4. గై రైడర్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఇందులో చెప్పడం మిస్ అయింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల కాలంలో కొన్ని చట్టాలను సంక్షిప్తీకరించడం కూడా జరిగింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వచ్చేసి గై రైడర్. లేబర్తో పెట్టుకుంటే గైమని ఎవరుస్తారు ఎక్కడైనా ఆఫీసుల్లో, అలా గుర్తుపెట్టుకోండి, గై రైడర్. ఓకే. FAO కూడా డెంగ్యూ అనేది ఒక కోడ్ పెట్టాము. యునెస్కో అనగానే మనకు అజౌలే గుర్తుకు రావాలి. యూనిసెఫ్ అనగానే 4 గుర్తుకు రావాలి.
ఒక ఈవెంట్ సెక్రటరీ జనరల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మరి ఆంటోనియో గుటెరస్. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటివి గ్రూప్ 4 ఎండోమెంట్ ఆఫీసర్స్ మరియు రికార్డ్ జూనియర్ అసిస్టెంట్స్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.